ప్రజల జీవితాలతో చెలగాడుతున్న సీఎం ప్రజల జీవితాల్లో చెలగాడుతున్న సీఎం ప్రజల జీవితాల్లో చెలగాడుతున్న సీఎం కల్తీ మద్యాన్ని వెంటనే రద్దు చేయాలి కల్తీ మద్యాన్ని వెంటనే రద్దు చేయాలి కల్తీ మద్యాన్ని వెంటనే రద్దు చేయాలి బెల్ట్ షాపులను వెంటనే రద్దు చేయాలి బెల్ట్ షాపులను వెంటనే రద్దు చేయాలి బెల్ట్ షాపులను వెంటనే రద్దు చేయాలి జై జగన్ జై జగన్ జై జగన్ జై జై జగన్ వర్ధిల్లాలి 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 చంద్రబాబు సిగ్గులేని చంద్రబాబు సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ కల్తీ మద్యాన్ని అరికట్టాలి 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 కల్తీ డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ కల్తీ మద్యాన్ని అరికట్టాలి కల్తీ మద్యాన్ని అరికట్టాలి కల్తీ మద్యాన్ని అరికట్టాలి కల్తీ మద్యాన్ని అరికట్టాలి నారవారి మందిని వెంటనే అరికట్టాలి నారవారి మందిని వెంటనే అరికట్టాలి నారవారి మందిని వెంటనే అరికట్టాలి డౌన్ 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 బెల్ట్ షాపులను వెంటనే బెల్ట్ షాపులను వెంటనే బెల్ట్ షాపులను వెంటనే ప్రజల జీవితాలతో చెలగాడుతున్న సీఎం ప్రజల జీవితాలతో చెలగాడుతున్న సీఎం ప్రజల జీవితాలతో చెలగాడుతున్న సీఎం కల్తీ మద్యాన్ని వెంటనే కల్తీ మద్యాన్ని వెంటనే బెల్ట్ షాపులను వెంటనే సత్తనపల్లి లిక్కర్ మాఫియాను వెంటనే సత్తనపల్లి లిక్కర్ మాఫియాను వెంటనే సత్తనపల్లి లిక్కర్ మాఫియాను వెంటనే సత్తనపల్లి లిక్కర్ మాఫియా అందరిని వెంటనే వెంటనే కల్తీ మద్యాన్ని వెంటనే కల్తీ మద్యాన్ని వెంటనే బెల్ట్ షాపులను వెంటనే బెల్ట్ షాపులు వెంటనే ప్రజల జీవితాలతో చెలగాడుతున్న సీఎం ప్రజల జీవితాలతో చెలగాడుతున్న సీఎం ప్రజల జీవితాలతో చెలగాడుతున్న అదే సార్ రాష్ట్రంలో ఎక్కడ కల్తీ మొత్తం ఎక్కువైపోయింది, అలాగే బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి. మళ్ళీ దాన్ని కూడా ఆలోచన చేసి ఇప్పుడు బెల్ట్ షాప్ తగ్గించదట్లా, అలాగే ఆదంలో కూడా చాలా దగ్గర ప్రజలకి నాణ్యమైన మద్యం మంచి మందు వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో మంచి మందు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మనం వచ్చిన తర్వాత చాలా కంట్రోల్ చేసాం. అప్రిషియేట్ చేస్తాం సార్, చూస్తున్నాం కదా. సార్ భావిమూడు మనకి ఏమంటే రాష్ట్రం మేరకు కంపెనీ ఇది కావాలి, రాష్ట్రంలో ఇది ఒక మాఫియా తయారైంది కాబట్టి దాన్ని అరికట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఒక ముఖ్య విన్నపము. ఎందుకంటే మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎక్సైజ్ స్టేషన్ పోయి గత వారంలో జరిగినటువంటి ఈ కల్తీ మద్యం గురించి ప్రజలకు విన్నవించుకుంటూ, అలాగే ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ కన్సర్న్ ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక రెఫరెండం ఇచ్చి ప్రజలే తీసుకోవాలని చెప్పి మా నాయకుడు చెప్పిన ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ అలాగే నాయకులు కూడా ఈరోజు ఎక్స్టేషన్కి వచ్చి వినతిపత్రం జరిగింది. ఈరోజు ఒకటే అడుగుతున్నాం గవర్నమెంట్, ఈరోజు కల్తీ మద్యం అనేది ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది అనేది అందరికీ తెలుసు.
ప్రజలు తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. ఎందుకంటే ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అధినాయకులు వాళ్ళకి తెలియందే ఈ యొక్క కల్తీ మద్యం బయటికి రాదు. ఒకసారి ప్రజలు దాన్ని అంతా గమనించుకోవాలి. ఈరోజు చూస్తున్నాం ఈ కల్తీ మద్యం ఎక్కడ నుండి వచ్చింది అనేది ఫార్ములా కూడా ఆఫ్రికా అంట, సౌత్ ఆఫ్రికా, ఆఫ్రికా నుండి మన దేశానికి వస్తుంది అన్నమాట ఫార్ములా కూడా. మళ్ళీ ఒకసారి చూడండి నెట్వర్క్ అనేది ఎలా ఉంటుందంటే ఇది ఏదో నిన్న మన జరిగిన నెట్వర్క్ కాదు. ఇది దాదాపుగా ప్రభుత్వం వచ్చిన 2024లో ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం వచ్చిందో, అంటే కుటుంబ ప్రభుత్వం వచ్చిందో అప్పట్లోనే స్కెచ్ చేశారు ఎవరైతే పెద్దలు ఉన్నారో. దీంట్లో ఇలా చేస్తే ఇంత ఆదాయాలు వస్తాయి, ప్రజలు నాశనం అయిపోయి, ప్రజల యొక్క ఆరోగ్యాలు పాడైపోయి, ఏమన్నా కానీ మనకంటూ సంపాదన కావాలా, ఈ లిక్కర్ మాఫియాతో కొన్ని కోట్లు సంపాదాలని చెప్పి ఒక నిశ్చయంతో మళ్ళీ ఆ రోజు 2024 ఎప్పుడైతే వాళ్ళ ప్రభుత్వంలో కూర్చున్న తర్వాత ఈ ఫార్ములా ద్వారా ఈరోజు రాష్ట్రం అంతా ఈ కల్తీ మద్యం సప్లై చేస్తున్నారు. ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి మనమంతా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రతి ఒక్క విలేజ్లోన ప్రతి ఒక్క వాళ్ళలోన వాలంటీర్లు పెట్టి వాలంటీర్ చేత అంటే ప్రజల వద్దకే పరిపాలన పోవాలని చెప్పి ఆ రోజు వాలంటీర్ ద్వారా ప్రజలకు ఏమైతే కావాలా, అంటే ఆ హౌస్ హోల్డర్కి ఏమైతే కావాలా, సర్టిఫికేట్లు అయితేనేమి, రైతులకు ఎరువులు అయితేనేమి, అన్ని ప్రతి ఒక్క సెక్టార్కి ఏం కావాలో అవన్నింటినీ సచివాలయాలు ఓపెన్ చేసి ఆ రోజు వాలంటీర్ ద్వారా సప్లై చేశారు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే కుటుంబ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈరోజు వాలంటీర్ వ్యవస్థ చేసి, సచివాలయ వ్యవస్థ చేసి, వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఊరికి అంటే ఒక 500 ఇళ్ళు ఉంటే ఒక 10 మంది వాలంటీర్లు ఎట్లా వాళ్ళ కార్యకర్తలే. వాళ్ళు ఏం చెప్పినారు చంద్రబాబు నాయుడు? మీరు మద్యం సప్లై చేయండి ఆ ఇళ్ళకి. అంటే వాలంటీర్లు ఎలా అయితే అప్పుడు మేము పనిచేసినామో, వాలంటీర్ పనిచేసింది మేమేమి ప్రజలకు స్వచ్ఛందంగా వాళ్ళకి పెన్షన్ ఇంటికి పోయిస్తూ, తర్వాత పెన్షన్ కార్డ్స్ అయితేనేమి, తర్వాత సర్టిఫికేట్స్ అయితేనేమి, ఎస్సీ సర్టిఫికేట్స్, బీసీ సర్టిఫికేట్స్, ఏ సర్టిఫికేట్ కావాలని ఇంటికి పోయి ఇచ్చేవాళ్ళము. కానీ ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి ఇంటికి పోయి ఈ బ్రాండ్ తీసుకోండి, మీరు ఈ బ్రాండ్ అమ్ముతున్నాము తీసుకోండి అంటే బెల్ట్ షాపుల ద్వారా. మరి ఒకసారి ఎంత గమనించాలి ఈరోజు ప్రజలు కూడా. ఈరోజు ప్రతి ఒక్క ఊరికి ఎక్కడ మళ్ళీ ఇప్పుడే ఇలాగే మా విలేకరుల సమక్షంలో మేము కూడా వస్తాం. ప్రతి ఒక్క ఊరికి పోతే ఊర్లో అడిగితే ఎంతమంది అందరూ బెల్ట్ షాపులు అంటే మా ఊళ్ళో 10 మంది ఉన్నారు. మరి గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైతే బెల్ట్ షాప్ గురించి వచ్చిందా? రాలే. కానీ ఈరోజు 18 నెలలనే వీళ్ళ వైఫల్యం ఒకసారి చూడాలా. ఈరోజు గవర్నమెంట్ ఎలాగైతే ఉందంటే కల్తీ మద్యం ఎలాగైతే వేసినారో ఇది కూడా కల్తీ గవర్నమెంట్ ఈరోజు. ఎందుకంటే కూటమి అనేది ఒకరి కాదు, కాక్టైల్ అంటే ఏమి అన్ని కల్తీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ కూటమిలో కూడా అంత కల్తీ అనమాట. ఎంతది ఆ కల్తీగా ఉన్నాడు కాబట్టి ఈ కల్తీ బుద్ధిలో వస్తాయి వాళ్ళకు కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ మద్యాన్ని కూడా కల్తీ చేయాలని చెప్పి ఒక నిశ్చయంతో ఈరోజు కల్తీ మద్యాన్ని ప్రజలు సప్లై చేస్తున్నారు. మరి ఒకసారి ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈరోజు చూడండి కొన్ని వేల కోట్లు ఈరోజు అంతా 18 నెలలు 14 నెలలు అయింది మా వైన్ షాప్లు గవర్నమెంట్ వచ్చి ఓపెన్ అయ్యి. మరి ఎన్ని వేల కోట్లు ఈరోజు సంపాదించారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా మరి ముందు కూడా ఈరోజు మహిళా సోదరిమణులు కూడా ఈరోజు రోడ్డుకి రావాలా. ఎందుకంటే గతంలో ఏదైనా ఉద్యమం చేయాలంటే, ఈ మందు బంద్ చేయాలంటే, ఈ కల్తీ బంద్ చేయాలంటే మహిళలు కూడా బయటకు వస్తేనే ఈ ఉద్యమం ఎక్కువగా పెళ్ళైపోతుంది. కాబట్టి మహిళలు కూడా ఎక్కువగా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఎలా అమ్ముతారు మీరు, వైన్ షాపుల దగ్గర పోయి కల్తీ మందు ఏదైతే ఉంటే పట్టుకొని ఎలా అమ్ముతారు మీరు అని చెప్పి ఒకసారి నిర్ణయిస్తే కానీ ఈ గవర్నమెంట్ బుద్ధిరాజు చెప్తున్నాను. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు విజన్ ఒకటే, 40 ఏళ్ళు విజన్ అంటాడు. మరి 40 ఏళ్ళ విజన్లో ఏమో నాకు అర్థం కాలేదు. మన అంటే కల్తీ మధ్య 40 ఏళ్ళు అమ్మాలనుకోవడం విజన్ కూడా ఇది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా. ఈరోజు చూస్తున్నాం మననే ఈ ప్రైవేట్ చేసినట్టు హాస్పిటల్ అమరావతికి ఏమో 9,000 కోట్లు ఖర్చు పెడతాడు. అయ్యా ఉండే 17 కాలేజీలకి దాదాపు 5,000 కోట్లు ఖర్చు పెట్టండి. ప్రజలకు వద్ద ఆరోగ్యం పోతుంది, ప్రజలు బాగుంటారు. ఈ ఆరోగ్యశ్రీ లేకపోయినా కానీ ప్రజలు హాస్పిటల్కి వచ్చి వాళ్ళు చూపించుకుంటారని చెప్పి ఒక నినాదంతో మన వైఎస్ జగన్మోహన్ గారు ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా ప్రైవేటీకరణ చేయకూడదు, దాన్ని గవర్నమెంట్ పరిపాలన చేయాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ గారు నిశ్చయంతో ఉంటే మళ్ళీ ఈరోజు అది చేయడంలే. అమరావతి దాదాపుగా ఈరోజు అమరావతికి ఎన్ని వేల కోట్లు పిలిచారు? 90,000 కోట్లు టెండర్లు పిలిచారు. అవసరమా మనకి? ఇప్పుడు ఒక రాజధాని కానీ ఒక నగరం కానీ పెట్టాలంటే అంచెంచెగా ఎదగాలంతే. ఈరోజు 90,000 కోట్లు ప్రభుత్వ ఖర్చు దుర్వినియోగం చేశారు. ఎవరికా డబ్బులు? మన ప్రజల డబ్బులేవి. అదే చంద్రబాబు ఇంట్లో తెచ్చిస్తాడా లేదంటే కుటుంబ ప్రభుత్వం చేస్తుందా? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా. మళ్ళీ ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు వారం నుండి ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడతారు. నిన్న కూడా సీఎం చంద్రబాబు కూడా స్పెషల్ మీటింగ్ చెప్పాడు. మరి ఎందుకని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం లేదు దీని గురించి? మరి ఎందుకని బీజేపీ ప్రభుత్వం దాని గురించి నోరిప్పడం లే? కాబట్టి దీనంతా దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ సంపాదన అనేది ఎలా అనేది
ఈ 18 సరిపోయింది. ఇంకా రాబో 3 ఏళ్ళలో కూడా వీళ్ళు ఏం చేయరు. ప్రజలకు అర్థమైపోయింది, ఎక్కడ ఏమి చేయవు. కాబట్టి రాబో రోజుల్లో మన ధనార్జనే వీళ్ళకి ముఖ్యము. ప్రజలు ఏమైనా పోనీ పాడైపోయి వాళ్ళకి అర్థంలే. కాబట్టి రాబో రోజుల్లో కూడా ఈ ఉద్యమాలు ఇంకా ఎక్కువ చేస్తాం. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున తప్పకుండా ఇంకా రాబో రోజుల్లో ఇంకా ఎన్నో ఉద్యమాలు మా వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు, అలాగే మన ఆదోని ఎక్స్ఎమ్మెల్యే సాంబశెట్టి గారి పిలుపు మేరకు ఆదోని నియోజకవర్గంలో కూడా ఇంకా ఉధృతంగా చేస్తాం. కాబట్టి మేము మా డిమాండ్ ఏమంటే, వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ ఏమంటే, ఇప్పుడు పర్మిట్ రూములు కూడా బంద్ చేయాలి. గతంలో టెండర్ చేసినప్పుడు పర్మిట్లు లేవు. మళ్ళీ ఇప్పుడు మధ్యకాలంలో ఏమొచ్చింది, ఒక సంవత్సరం అయిన తర్వాత మరి పర్మిట్ రూమ్లు అంటే వైన్ షాపులు ఉంటాయి. వైన్ షాపులో కూర్చొని తాపండి. ఒకసారి ప్రజలు కూడా పర్మిట్ రూమ్లు అంటే కూర్చొని బాగా మసాలా తాగండి, ఎంత తాగండి, అక్కడ రోడ్ల మీద రావద్దారు తాగండి, ఆడ కలిసిపోండి. కాబట్టి దీన్ని పర్మిట్ రూమ్ అని మరి కొత్త పెట్టినాడు. మరి గతంలో పాలసీ గెజిట్ ఒకటి ఉంటుంది, మళ్ళీ మధ్యలో